ఒక పావురాల గుంపు మసీదులో పైభాగంలో నివాసం ఏర్పరచుకున్నాయి. రంజాన్ పండుగ వచ్చింది. మసీదు ముస్తాబవుతున్నది. బూజు దుమ్ము దులిపేటప్పుడు పావురాల గుంపు అక్కడి నుండి హిందూ దేవాలయానికి మకాం మార్చాయి. గుడి అంతర్భాగంలో మకాం పెట్టాయి. ఇంతలో దసరా పండుగ వచ్చింది. ఆ అలంకరణలో మళ్లీ పావురాలు ఎగిరిపోయి చర్చిలో కుదురుకున్నాయి. క్రిస్టమస్ వచ్చేసరికి మళ్లీ మసీదుకి మారాయి. ఒకనాడు మసీదు ముందు మత ఘర్షణలు చెలరేగాయి. అప్పుడే ఎదుగుతున్న చిన్ని పావురం తల్లిని అడిగింది, ఎవరు ఆ తన్నుకునేది? తల్లి పావురం చెప్పింది, వాళ్లు మనుషులు అని. ఎందుకు తన్నుకుంటున్నారు? మసీదుకి వెళ్లేవాళ్లు ముస్లింలు, గుళ్లకు వెళ్లేవాళ్లు హిందువులు, చర్చికి వెళ్లేవాళ్లు క్రైస్తవులు. ఇది హిందూ ముస్లిం ఘర్షణ. చిన్ని పావురం ఆశ్చర్యంగా అంది, మనం కూడా మసీదుకి గుడికి చర్చికి తిరిగాం కదా. మనం ఎక్కడైనా పావురాలమే. మరి మనుషులు కూడా ఎక్కడికి వెళ్లినా మనుషులే కదా. తల్లి పావురం నవ్వింది, మనం వారికంటే ఎత్తులో ఉన్నాం. విశాల విశ్వం మనది, స్వేచ్ఛా ప్రపంచం మనది. అన్ని జీవులకంటే మేధావి అయిన మానవుడు కుల మత జాతి లింగగోడలు నిర్మించుకున్నాడు. అవి పోగొట్టుకుంటేనే వారు మన ఎత్తుకు ఎదుగుతారు. ఈ ఘర్షణలు అంతరిస్తాయి.